ఫ్రెండ్స్, ఈ సామ్సంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్స్ జీ ఫోల్డ్ 8, జీ ఫోల్డ్ 8 అల్ట్రా అండ్ జీ ఫ్లిప్ 8 మొత్తం 3 ఫోన్స్ ఉన్నాయి మన దగ్గర. ప్రజెంట్ ఈ వీడియో నేను ఓన్లీ జీ ఫోల్డ్ 8 అల్ట్రా గురించి మాట్లాడతాను. దీని గురించి మ్యాక్సిమం వీడియో మొత్తం కవర్ చేస్తాను. అండ్ జీ ఫోల్డ్ 8 వస్తే నేను పర్సనల్గా యూజ్ చేసిన తర్వాత నా యూజర్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఇది డిఫరెంట్ ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత ఇంకా బెటర్గా మీకు చెప్పగలను. ఫ్లిప్ 8లో పెద్దగా చేంజెస్ అయితే ఏమీ లేవు. ఒకసారి మొత్తం అన్బాక్స్ చేద్దాం. ఫస్ట్ అల్ట్రా చేద్దాం. ఇది బాక్స్ జీ ఫోల్డ్ 8 అల్ట్రాది. అండ్ ఇది 12GB ర్యామ్ 512GB మోడల్, వైలెట్ షాడో కలర్. యాక్చువల్గా ఇది మీకు బేస్ మోడల్ 12GB ర్యామ్ 256GBతో వస్తుంది. దాని ప్రైస్ వచ్చేసరికి 1,99,999 రూపాయలు. ఒకవేళ మీరు 512GB మోడల్కి వెళ్ళాలనుకుంటే 20,000 రూపాయలు ఇంకా ఎక్కువ ఉంటుంది. 2,20,000 రూపాయలు పడుతుంది ఈ మోడల్. సింపుల్గా ఓపెన్ చేయొచ్చు. దీనికి ఎలాంటి కత్తులు ఏం అవసరం లేదనమాట. బాక్స్ లోపల ఒక టైప్ సి కేబుల్ ఇస్తున్నారు. ఇది వచ్చేసరికి యూజర్ గైడ్ అండ్ ఇక్కడ ఒక సిమ్ ఇంజెక్టర్ పిన్ అయితే ఉంది. వీటితో పాటు మొబైల్ ఫోన్ అయితే వస్తుంది. ఇదే మొబైల్ అండ్ కలర్ కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంది. వైలెట్ కలర్ ఇది ఎక్కువ అమ్ముడుపోయేది సామ్సంగ్కి ఫోల్డబుల్ ఫోన్స్లో. అల్ట్రా మోడల్ ఫోల్డ్ 8 కూడా తీసుకొచ్చారు, కానీ చూడాలి అది ఎంతమంది తీసుకున్నారు. ఎందుకంటే ప్రైస్ డిఫరెన్స్ ఎక్కువ లేదు ఫోల్డ్ 8 అల్ట్రాకి ఫోల్డ్ 8కి. అండ్ ఇది ఫోన్ అయితే ఫస్ట్ లుక్. ఒకసారి మనం ఇది కూడా అన్బాక్స్ చేద్దాం. ఇది వచ్చేసరికి జీ ఫోల్డ్ 8. దీని ప్రైస్ వచ్చేసరికి 1,80,000 రూపాయలు దాకా ఉంటుంది. బేస్ మోడల్ 12GB ర్యామ్ 256GB మోడల్. ఇది వచ్చేసరికి 12GB ర్యామ్ 512GB స్టోరేజ్తో వస్తుంది. ఇది లావెండర్ కలర్. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 2 lakh వరకు ఉంటుంది 512GB మోడల్కి వెళ్ళాలనుకుంటే. దీనికి అల్ట్రా మోడల్కి 20,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. దీనిలో కూడా మోస్ట్లీ సేమ్ బాక్స్ కంటెంట్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సేమ్ ఇంకా అవే ఉంటాయి. టైప్ సి టు టైప్ సి కేబుల్, డాక్యుమెంట్స్ అండ్ సిమ్ ఇంజెక్టర్ పెన్. ఫోన్ వచ్చేసరికి ఇది డిఫరెంట్గా అయితే ఉంటుంది. మీకు ఎక్స్పెక్ట్ రేషియో ఒక బుక్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, లైక్ ఒక పాస్పోర్ట్ ఒక బుక్ లాగా హోల్డ్ చేసినట్టయితే ఉంటుంది. సో ఇది కొద్దిగా డిఫరెంట్ ఫోన్. మనకి నార్మల్గా జీ ఫోల్డ్ 8 వైడ్ అని చెప్పేసి విన్నాం. యాక్చువల్ పేరు అయితే ఏంది జీ ఫోల్డ్ 8. ఫైనల్గా ఫ్లిప్కి వద్దాం. ఇది 12GB ర్యామ్ 512GB మోడల్. ఇది 1,45,000 రూపాయలు దాకా ఉంది. బేస్ మోడల్ 12GB ర్యామ్ 256GBతో వస్తుంది. దాని ప్రైస్ వచ్చేసరికి 1,25,000 రూపాయలు పెట్టారు. అండ్ పింక్ కలర్ ఇది. సేమ్ ఇక్కడ అయితే బాక్స్ మీద కలర్ కనిపిస్తుంది, అదే కలర్ మనకి ఫోన్ కనిపిస్తుంది లోపల. ఇది ఫ్లిప్ ఫస్ట్ లుక్ అయితే. కొద్దిగా స్లిమ్ అయింది ఫోన్ ఈసారి. అండ్ మిగతా కంటెంట్ విషయానికి వస్తే బాక్స్ దీనిలో కూడా మనకి సేమ్ బాక్స్ కంటెంట్స్, టైప్ సి టు టైప్ సి కేబుల్, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అండ్ సిమ్ ఇంజెక్టర్ పెన్, అంతే. ఫస్ట్ మనం జీ ఫోల్డ్ 8 అల్ట్రా గురించి మాట్లాడుకుందాం. సామ్సంగ్ ఏదైతే చేయాల్సిన చేంజెస్ ఉన్నాయి కదా ఫోల్డబుల్ ఫోన్లో, అదన్నీ జీ ఫోల్డ్ 7లోనే చేసేసింది. ఫోల్డ్ 7 మనకి పర్ఫెక్ట్ ఫోల్డబుల్ ఫోన్ లాగా కనిపిస్తుంది. ప్రజెంట్ జీ ఫోల్డ్ 8 అల్ట్రాలో కొన్ని చేంజెస్ అయితే చేశారు. ముఖ్యంగా బిల్డ్ క్వాలిటీ పరంగా మేజర్ చేంజ్ మనం నోటీస్ చేయొచ్చు. మనకి లాస్ట్ టైం చూసుకుంటే ప్లాస్టిక్ ఫిల్మ్ ఉండేది, దాని ప్లేస్లో టైటానియం ఫిల్మ్ తీసుకొని వచ్చారు. అండ్ దాంతోపాటు స్టీల్ ప్లేట్ ఉండేది, దాని ప్లేస్లో టైటానియం ప్లేట్ తీసుకొచ్చారు. దీనివల్ల ఫోన్ థిక్నెస్ అయితే తగ్గుతుంది. లాస్ట్ టైం 4.2mm ఉంది, ఇప్పుడు 4.1mm థిన్ అయింది. వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా స్పేస్ కూడా దొరికినట్టు చెప్తున్నారు. బ్యాటరీ కెపాసిటీ కూడా పెరిగింది. 5000 mAh బ్యాటరీ అయితే ఇప్పుడు వస్తుంది. లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే వెయిట్ అయితే ఏం పెరగల. బ్యాటరీ కెపాసిటీ పెరిగినా కానీ వెయిట్ 215 grams ఉంది. లాస్ట్ జనరేషన్ జీ ఫోల్డ్ 7 కూడా 215 grams వెయిట్ ఉండేది. అండ్ థిక్నెస్ మాత్రం కొంచెం తగ్గింది, ఒక 0.1mm అయితే తగ్గింది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా ఎలాంటి కాంప్రమైజ్ లేదు. వెయిట్ అలానే ఉందంటే బిల్డ్ క్వాలిటీ ఏమైనా తగ్గింది అనుకుంటారు. బిల్డ్ క్వాలిటీ ఏం కాంప్రమైజ్ లేదు. ఏదైతే ఫ్రేమ్ ఉంది ఇది మనకి ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి సిరామిక్ 3 ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి విక్టస్ 2 ప్రొటెక్షన్ తో అయితే వస్తుంది. అండ్ వాటర్ రెసిస్టెంట్ విషయానికి వస్తే IP48 రేటింగ్ తో వస్తుంది. అంటే మీ కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ తో అయితే ఫోన్ అయితే వస్తుంది. అండ్ ఈసారి డిస్ప్లేకి యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అయితే యాడ్ చేశారు. కొంచెం రిఫ్లెక్షన్స్ అయితే మీకు తక్కువగా అనిపిస్తాయి. డిస్ప్లే విషయానికి వస్తే ఎలాంటి చేంజ్ లేదు. సైజ్లో మీకు ఎలాంటి చేంజ్ లేదు ఫోల్డ్ 7కి అండ్ ఫోల్డ్ 8 అల్ట్రాకి. అండ్ డిస్ప్లే సైజ్ వచ్చేసరికి మీరు అన్ఫోల్డ్ చేస్తారనుకోండి, 8-inch డైనమిక్ కెమెరా 2x డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. HDR10+ సపోర్ట్ తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి అప్ టు 3000 nits వరకు వస్తుంది. అండ్ మీకు ఇంత పెద్ద డిస్ప్లే ఇది ప్లస్ పాయింట్ దీనికి. అండ్ మీరు మల్టీ టాస్కింగ్ ఈజీగా చేయొచ్చు. ఒక 3 యాప్స్ మీరు యూజ్ చేయొచ్చు, ఒకేసారి యూజ్ చేయొచ్చు. 4th యాప్ యూజ్ చేయాలని యూజ్ చేయొచ్చు, పాపప్లో వస్తుంది అది. సో మీరు 4 యాప్స్ కూడా యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయొచ్చు. సో ఫోల్డబుల్ ఫోన్ మెయిన్ థీమే మల్టీ టాస్కింగ్ అయితే మాత్రం ఈ ఫోన్ మీకు చాలా బాగా సెట్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఒకటే ఫోన్లో మీరు 2 ఫోన్లు యూజ్ చేస్తున్నట్లు, 2 ఫోన్లు క్యారీ చేయాల్సిన అవసరం లేదు. అది ప్లస్ పాయింట్ ఫోల్డబుల్ ఫోన్స్కి. డిస్ప్లే మీకు HDR10+ సపోర్ట్ చేస్తుంది. నెట్ఫ్లిక్స్లో కూడా మీరు HDR కంటెంట్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. కవర్ స్క్రీన్ వచ్చేసరికి 6.5-inch డిస్ప్లే. ఇక్కడ కూడా ఏం చేంజెస్ అయితే చేయలేదు. ఇది మీకు కొద్దిగా పొడుగ్గా అనిపిస్తుంది ఫోను. ఇది వచ్చేసరికి కొంచెం
వైడ్ అయితే ఉంటుంది. మేజర్ డిఫరెన్స్ అది కవర్ స్క్రీన్కి. ఇది వస్తే 6.5 ఇంచ్ డిస్ప్లే ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్తో వస్తుంది. ఇది కూడా డైనమిక్ AMOLED 2X డిస్ప్లేనే. దీనిలో కూడా మీకు సేమ్ లోపల ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో బ్రైట్నెస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అన్ని ఫీచర్స్ అయితే మీకు ఈ కవర్ స్క్రీన్ కూడా అయితే ఉన్నాయి. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీకు Qualcomm Snapdragon 8 Gen 5 ఫర్ Galaxy ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది ప్రజెంట్ మార్కెట్ లో బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అండ్ మల్టీ టాస్కింగ్ చేసినప్పుడు మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అక్కడ మీకు ల్యాక్స్ ఇలాంటివి అయితే ఏముండవు. ఒకేసారి 3-4 యాప్స్ యూస్ చేస్తున్నా కానీ. అండ్ గేమ్స్ విషయానికి వచ్చినా కానీ గేమ్స్ ఆడుకోవచ్చు. అండ్ దీనిలో మీకు గేమ్ ఆడాలనుకుంటే ప్రజెంట్ BGMI 90 FPS హ్యాండిల్ చేస్తుంది. Call of Duty 120 FPS హ్యాండిల్ చేస్తుంది. అండ్ ప్రాసెసర్ క్యాపబుల్ మీకు BGMI ఫ్యూచర్ లో 120 FPS కూడా ఇది హ్యాండిల్ చేస్తుంది. చిన్న అప్డేట్ రావాలంతే. ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా మీకు LPDDR5X RAM UFS 4.1 స్టోరేజ్ తో వస్తున్నాయి. ఫాస్ట్ స్టోరేజ్. కెమెరాలో ఒక చేంజ్ అయితే నోటీస్ చేయొచ్చు. లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేసి ఈ జనరేషన్ కి వైడ్ యాంగిల్ కెమెరా. లాస్ట్ టైం లాగా మీకు మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ టెలిఫోటో లెన్స్ కూడా 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఫ్రంట్ వచ్చేసరికి 10 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. లోపల కూడా ఒక కెమెరా ఉంటుంది. అది కూడా 10 మెగాపిక్సెల్ కెమెరా. ఈ చేంజ్ ఎక్కడ వచ్చిందంటే లాస్ట్ టైం మనకి 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉండేది. ఇప్పుడు అది చేంజ్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని 50 మెగాపిక్సెల్ చేశారు. అంతేకాదు వైడ్ యాంగిల్ కెమెరా యూస్ చేసి మీరు 8K వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ మెయిన్ కెమెరా యూస్ చేసి కూడా మీరు 8Kలో లాగ్ వీడియో రికార్డ్ చేయొచ్చు. 4K 60లో కొన్ని లట్స్ అయితే యాడ్ చేశారు. స్టాండర్డ్ అని చెప్పేసి ఉంది, బ్లాక్ బస్టర్, కమింగ్ ఆఫ్ ఏజ్, రొమాన్స్, థ్రిల్లర్, ఇట్లా కొన్ని లట్స్ అయితే యాడ్ చేస్తారు. లేదు అంటే లాగ్లో రికార్డ్ చేసుకొని మీకు నచ్చినట్లు మీరు కలర్ గ్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. వీడియో మీరు బ్యాక్ కెమెరా యూస్ చేసి 8Kలో వీడియో రికార్డ్ చేయొచ్చు. మెయిన్ కెమెరా కానీ వైడ్ యాంగిల్ కెమెరా కానీ. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మాత్రం మీరు 4Kలో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఫోల్డబుల్ ఫోన్స్లో మీరు బ్యాక్ కెమెరాని ఫ్రంట్ కెమెరాకి యూజ్ చేయొచ్చు. ఫోటోలు తీసుకోవచ్చు, వీడియోలు కూడా రికార్డ్ చేసుకోవచ్చు. సో మీరు 8K వీడియో ఫ్రంట్ కెమెరాకి యూస్ చేసి రికార్డ్ చేయాలన్నా కానీ చేయొచ్చు. 2K 60లో హారిజాంటల్ లాక్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఫోన్ ఎంత అయింది చెప్పండి, మీరు మాత్రం స్టేబుల్గా అయితే ఉంటారు. ఒకవేళ పోర్ట్రేట్ వీడియోస్ రికార్డ్ చేయాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి 4K 30 FPS లో మీరు పోర్ట్రేట్ వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి. అండ్ ఫోటోస్ విషయానికి వస్తే మీకు లాస్ట్ టైం ఎలానే ఉంటాయి అలానే ఉంటాయి ఫోటోస్ శాంపిల్స్ మీరు కొన్ని చూడొచ్చు. అండ్ మీరు కొంచెం నైటోగ్రఫీని ఇంప్రూవ్ చేసినట్టు చెప్తున్నారు ఇంకా లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే. నైట్ టైం ఇంకా మీకు ఫోటో బెటర్ వస్తాయి. అండ్ కొన్ని శాంపిల్స్ ఈ ఫోన్ నుంచి తీసినవి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరావి. ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఫోటోస్ యాప్లో మీరు S26 Ultra వీడియో చూస్తుంటే ఒక కొత్త ఫీచర్ దానిలో యాడ్ చేస్తారు, మీకు గుర్తుండే ఉంటుంది. అది దీనిలో కూడా ఉంది. ఫీచర్ ఏంటంటే మీరు ఫోటో తీసిన తర్వాత అది ఓపెన్ చేసి Galaxy A సింబల్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేశారు అనుకోండి, కొత్తగా క్రియేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో క్రియేట్ మీద క్లిక్ చేసి మీరు ఏదైనా కమాండ్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ సీన్ మొత్తం మీకు నైట్లో ఉంది. నైట్ సీన్ నేను కొద్దిగా డే లైట్ లాగా చేయి ఈ ఫోటో మొత్తాన్ని అని చెప్పేసి ఒక కమాండ్ అయితే ఇచ్చాను. సో ఇప్పుడు కంప్లీట్గా నైట్ ఉన్న ఫోటోని డే లైట్లో తీస్తే ఎలా ఉంటుందో అట్లా అయితే క్రియేట్ చేసేస్తుంది. దీంతోపాటు AI ఫీచర్స్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, చాలాసార్లు చెప్పాను మీకు. చాలా AI ఫీచర్స్ అయితే ఈ ఫోన్లో అయితే మీకు ఉంటాయి. నౌ బ్రీఫ్ కూడా ఉంటుంది. ఇంకొకటి Gemini నోట్బుక్స్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. సపరేట్ యాప్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేశారనుకోండి కొత్త నోట్బుక్ అని మీరు క్రియేట్ చేయొచ్చు. లేకపోతే ఏదైనా ఫోటో అప్పటికప్పుడు మీరు తీయాలన్నా కానీ తీయొచ్చు. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. PDFలు కానీ యూట్యూబ్ లింకులు కానీ ఏదైనా మీరు ఇవ్వచ్చు. ఏదైనా ఒకటి ఇచ్చేసారనుకోండి, దానికి ఇచ్చిన తర్వాత మీరు అప్లోడ్ చేసిన ఫైల్లో నుంచి వాయిస్ నోట్ లాగా మీరు ఏదైనా వాయిస్ లాగా వినాలనుకుంటున్నా కానీ ఆ లెక్చర్ని కానీ ఏదైనా మీరు అప్లోడ్ చేస్తే దాన్ని అయితే మీరు వినొచ్చు. లేదా క్విజ్ కండక్ట్ చేసి దానిలో ఏమైనా క్వశ్చన్స్ మీరు ఆన్సర్లు చేయాలనుకుంటే క్విజ్ కండక్ట్ చేయమంటే క్విజ్ కండక్ట్ చేస్తుంది. ఓ PPT లాగా చేయమంటే స్లైడ్స్ లాగా చేయమన్నా కానీ చేస్తుంది. ఇట్లా మీరు రకరకాలుగా ఏఐని యూజ్ చేయొచ్చు. సో మీరు చదువుకునేటప్పుడు ఇవి ఉపయోగపడతాయి. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే One UI 9 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. Android 17 మీద రన్ అవుతుంది. 7 years వరకు అప్డేట్స్ అయితే వస్తాయి. 7 సంవత్సరాలు Android అప్డేట్స్ వస్తాయి. 7 సంవత్సరాలు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా ఈ ఫోన్కి అయితే వస్తాయి. ఒకవేళ మీరు One UI 9 కొత్త UI ఎలా ఉంది దాని గురించి కంప్లీట్ డీటెయిల్గా మీరు చూడాలనుకుంటే మాత్రం సపరేట్గా వీడియో అయితే మన ఛానల్లో చేశాను ఆల్రెడీ. ఇక్కడ మీకు కార్డ్స్లో కనిపిస్తుంది, లేదా డిస్క్రిప్షన్లో పెడతా. అక్కడ నుంచి మీరు One UI 9 ఫీచర్స్ అని చూడొచ్చు. నెక్స్ట్ ఇంకో ప్లస్ పాయింట్ దీనికి బ్యాటరీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక 600 mAh బ్యాటరీ అయితే పెరిగింది లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసి ఈ జనరేషన్కి. సో అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అట్లీస్ట్ ఒక 1 hour అయినా ఎక్స్ట్రా మీకు బ్యాటరీ లైఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ వెయిట్ పెరగల. సేమ్ నేను G Fold 7 ఆల్మోస్ట్ ఒక 3-4 months దాకా యూస్ చేసినట్టున్నా. సేమ్ ఉంది ఫోన్, ఎక్కడ వెయిట్ అయితే పెరగల. బ్యాటరీ కెపాసిటీ పెరిగింది. సిలికాన్ కార్బన్ టెక్నాలజీ యూస్ చేశారు. అండ్ ఛార్జింగ్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ చేస్తారు. లాస్ట్ టైం 25 watt వరకే సపోర్ట్ చేస్తే ఇప్పుడు 45 watt వరకు పెరిగింది. వైర్లెస్ ఛార్జింగ్ వస్తే 20 watt వరకు చేయొచ్చు. అండ్ వైట్ ఛార్జింగ్ యూస్ చేసి మీరు ఛార్జింగ్ పెడితే ఒక గంట సేపు పడుతుంది. గంటలోపు మీరు ఈ ఫోన్ ఫుల్ ఛార్జ్ చేయొచ్చు, గంట 5 నిమిషాల్లో. ఫైనల్ ఈ ఫోన్ కొనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. రీసెంట్ నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా ఫోల్డబుల్ ఫోన్స్ కనిపిస్తున్నాయి. ఇంతకుముందు అంత ఎక్కువ అయితే కొనేవాళ్ళు కాదు, ఇప్పుడు కొంటున్నారు. ఎక్కువ బిజినెస్ పీపుల్ కొంటున్నారు. ఎక్కువ మెయిల్స్ రాయడం, డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయడం, రీసెర్చ్ పర్పస్ చదువుకోవడం, ఇట్లాంటి వాటికి ఏదో యూజ్ చేస్తున్నారు మాక్సిమం. లేకపోతే ఇలానే ఉంటుంది ఫోన్. ఒకవేళ ప్రొడక్టివిటీ పెంచాలంటే ఇలా తీయాల్సిందే.
మొత్తం స్క్రీన్ వాడుతున్నారు. నెక్స్ట్ మనం సామ్సంగ్ గెలాక్సీ జీ ఫ్లిప్ 8 గురించి మాట్లాడదాం. ఫోల్డ్ 8 అని చెప్పాక సపరేట్గా మాట్లాడతాం, సపరేట్గా వాడిన తర్వాత. ఫ్లిప్ 8 విషయానికి వస్తే మాత్రం ఇది లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే మాత్రం థిక్నెస్ తగ్గింది, వెయిట్ కూడా తగ్గింది. లాస్ట్ టైం మనకి ఫోన్ వెయిట్ వచ్చేసరికి 188 గ్రామ్స్ ఉండేది, ఇప్పుడు 180 గ్రామ్స్కి వెయిట్ తగ్గింది. థిక్నెస్ విషయానికి వస్తే ఫోల్డ్ చేసి ఉంచితే ఫోన్ 13.7mm థిన్ ఉండేది, ఇప్పుడు 13.1mm థిన్ అయితే అయింది. అన్ఫోల్డ్ చేస్తే లాస్ట్ టైం 6.5mm ఉండేది, ఇప్పుడు 6.1mmకి తగ్గింది. ఫోన్ థిక్నెస్ అయితే తగ్గింది, అది మీరు ఈజీగా నోటీస్ చేస్తారు. మిగిలిందంతా సేమ్ ఉంటుంది డిజైన్ పరంగా, ఎవ్రీథింగ్. ఇది పాకెటబుల్ ఫోన్ అనమాట, ఈజీగా మీరు పాకెట్లో పెట్టుకోవచ్చు, సింగిల్ హ్యాండ్లో యూజ్ చేయొచ్చు, ఇలా సింగిల్ హ్యాండ్లో యూజ్ చేయాలన్నా యూజ్ చేయొచ్చు. బయట కవర్ స్క్రీన్ కూడా పెద్దగా ఉంటుంది, హెచ్డిఆర్ స్క్రీన్ అయితే వస్తుంది, 4.1 ఇంచ్ డిస్ప్లే అయితే వస్తుంది. ఇది ఫోన్ ఓపెన్ చేశారనుకోండి, ఇది 6.9 ఇంచ్ డిస్ప్లే, ఇది ఫుల్ హెచ్డి ప్లస్ రెజల్యూషన్ తో వస్తుంది. ఇది కూడా డైనమిక్ కెమెరా 2x డిస్ప్లే. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫోన్ ఓపెన్ చేశారనుకోండి, లోపల ఒక 10 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ కెమెరా. అండ్ దీనిలో కూడా మీరు బ్యాక్ కెమెరాని ఫ్రంట్ కెమెరా లాగా యూజ్ చేయొచ్చు. అండ్ రకరకాలుగా యూజ్ చేస్తూ ఉంటారు, ఫ్లెక్స్ మోడ్ అని చెప్పేసి ఇట్లా పెట్టేసి ఫోటోలు వీడియోలు రికార్డ్ చేస్తుంటారు టేబుల్ మీద పెట్టేసి. కొంతమంది ఇలా క్యామ్ కోడర్ లాగా యూజ్ చేస్తూ ఉంటారు వీడియోలు రికార్డ్ చేయడానికి. ఇట్లా చాలా మోడ్స్ అయితే ఉంటాయి ఫ్లిప్ ఫోన్ కి. అండ్ దీనిలో బ్యాటరీ వచ్చేసరికి 4300 mAh బ్యాటరీ ఉంటుంది, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది, 15 వాట్ వరకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీనిలో కూడా మీకు కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది, IP48 రేటింగ్ తో అయితే వస్తుంది. ఇది కూడా మీకు One UI 9 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, Android 17 మీద రన్ అవుతుంది. దీనిలో కూడా 7 years అప్డేట్స్ అయితే గ్యారంటీ ఇస్తున్నారు. నెక్స్ట్ 7 years దీనికి కూడా మీకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ కానివ్వండి, సెక్యూరిటీ అప్డేట్స్ కానీ వస్తాయి. ఇవి సామ్సంగ్ కొత్త అఫోర్డబుల్ ఫోన్స్. ఆల్రెడీ ప్రైజెస్ అయితే చెప్పా, ప్రీ ఆర్డర్స్ కూడా నడుస్తూ ఉన్నాయి, అండ్ ఈఎంఐస్ కూడా ఆఫర్స్ ఉన్నాయి. జీ ఫోల్డ్ 8 వచ్చేసరికి మంత్లీ 5000 పర్ మంత్ ఈఎంఐ నడుస్తుంది. అండ్ జీ ఫోల్డ్ 8 అల్ట్రా వచ్చేసరికి 5556 రూపీస్ పర్ మంత్. జీ ఫ్లిప్ 8 వచ్చేసరికి 3478 రూపీస్ పర్ మంత్. అంతేకాకుండా సామ్సంగ్ కేర్ ప్లస్ ప్లాన్స్ కూడా చాలా ఉన్నాయి. ఒకవేళ మీరు అన్ని చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. మీకు ఎలా అనిపించింది సామ్సంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్స్? మా అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కదా, ప్రొడక్ట్ సెలవు, బాయ్.